యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఉంటారు, వాళ్ళకి సినిమా తప్ప వేరే లోకం తెలియదు, సినిమా తప్ప వేరే వ్యాపకమూ తెలియదు. అలాంటి నటుడే పింగ్ పాంగ్ సూర్య. ఆ నలుగురు సై, జై చిరంజీవ, బాహుబలి లాంటి పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి ఆ సినిమా ద్వారానే కావాల్సినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆ సినీ ప్రయాణంలోనే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పటికీ సినిమా తప్ప మరో మార్గం తనకంటూ లేదని చెప్తున్న పింగ్ పాంగ్ సూర్య మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హాయ్. ముందుగా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, సూపర్. అండ్ ఇప్పుడు మీ జర్నీ ఎలా ఉంది సార్? అంటే గతంలో పింగ్ పాంగ్ సూర్య అంటే మాకు తెలుసు, చాలా పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. తర్వాత కాలంలో కొంత ఇబ్బందులు బట్ దాటి మళ్ళీ మీ సినీ ప్రయాణం కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి సార్? ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాయండి. ఇప్పుడు జాట్లో ఒక 10 మెంబర్స్ ఉంటారు, అందులో వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే. డైలాగ్స్ ఏమి అంత పెద్దగా లేకపోయినా కానీ క్యారెక్టర్ అంటే రిప్రజెంటేటివ్గా ఉండే ఒక ఊరికి సంబంధించింది జాట్. ఓకే. అవును. నాకు నెక్స్ట్ April 10th రిలీజ్ అవుతుంది. గోపి మల్లేన్ సార్ది. అవును. బాలీవుడ్ సినిమా చాలా బాగుంటుంది అండి. అందులో ఒక 10 మెంబర్స్ది ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నా ప్రాణం అని ఒక సినిమా చేస్తున్నాను, ప్లస్ పాన్ ఇండియా అని ఒక సినిమా చేస్తున్నాను. సినిమా పేరే పాన్ ఇండియా, వైజాగ్లో జరుగుతుంది. అలాగే ఇంకో కొత్త ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మేబీ ఈ ఫౌజీలో నెక్స్ట్ మంత్ అన్నారు అను సార్, విలేజ్లో గెటప్ ఉంటుంది సూర్య అన్నారు. సో అదొకటి ఉంటుందండి. ఇంకా వెబ్ సిరీస్ ఒకటి మిస్టర్ ఆనంద్ అని వెబ్ సిరీస్ జరుగుతుంది. సో అలా కొన్ని ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ ఇలాగా కొంచెం ప్రజెంట్ అయితే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సూపర్ బిజీగానే ఉన్నారు. రామ్ బజరంగి అని రాజ్ తరుణ్ ప్లస్ సందీప్ మాధవ్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అందులో కూడా రాజ్ తరుణ్ పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నారు. అండ్ ఫౌజీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఆ క్యారెక్టర్ ఫౌజీలో ప్రభాస్ గారే రికమెండ్ చేశారంట, మీకు నిజమేనా? అవునండి. అంటే ఫౌజీ అండి అన్నని కలిసాను రాజ్యసభ అప్పుడు. ఏదన్నా మన దాంట్లో చేద్దుగంటారా చెప్తాను నేను అని చెప్పారు. సో అలాగా ఫౌజీలో అన్న చెప్పడం జరిగింది. అండ్ ఒకప్పుడు పింగ్ పాంగ్ సూర్య కంటే తనని గుర్తు చేసుకొని పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే కొంతమంది ఉండేవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు. రాజమౌళి గారు కానీ, అండ్ మదన్ గారు కానీ, ఆయన మీరు చేసిన ఆ నలుగురు సినిమా చంద్రసిద్ధార్థ్ గారు, వీళ్ళందరూ కూడా మీకు పిలిచి అవకాశాలు ఇచ్చారు. మీరు అలాగే ఎదిగారు కూడా. అండ్ ఇప్పుడు సూర్యాని పిలిచి అవకాశాలు ఇచ్చే మేకర్స్ ఎవరంటే ఏం చెప్తారు? లేదండి, అంటే అప్డేట్ కొత్త వాళ్ళు వస్తున్నారు. మ్యాట్ 2 కానీ, అంటే ఎప్పుడు కూడా నేను కూడా ఒకప్పుడు అలా వచ్చినవాడిని, కొత్తగా వచ్చినవాడిని. డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఇది సూర్యకి బాగుంటుందంటే ఇప్పటికీ డెఫినెట్గా పిలిచి ఇస్తారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ గతంలో కూడా మంచి క్యారెక్టర్స్, మీరు ఇప్పుడు చెప్పినట్టు సై, ఆ నలుగురు, జై చిరంజీవ, కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా, బాహుబలి. సో ఇలాంటి అంటే ఒక మంచి రోల్స్ రావడం అన్నది డైరెక్టర్స్ నన్ను నమ్మి ఇవ్వడం అన్నది నా అదృష్టం. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి. అంటే ఆ క్యారెక్టరైజేషన్, ఒక ఆర్టిస్ట్ ఇది బాగా పర్ఫామ్ చేయగలడు నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. సో ఇప్పుడు ఈ ట్రెండ్ ఏమవుతుందంటే ప్రతిదీ కూడా కొత్తగా వస్తున్నారు మళ్ళీ, అంటే జనరేషన్ మారిపోయింది, అప్డేట్ జస్ట్. సో ఈ అప్డేట్ టైంలో కూడా నాకు మళ్ళీ పిలిచి క్యారెక్టర్స్ ఇస్తున్నారంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ అసలు. సో అలాగే ఇప్పుడు ఎవరు చేసినా ఈ క్యారెక్టర్కి సూర్య సరిపోతాడు అనుకుంటే డెఫినెట్లీ నాకు కాల్ చేస్తారు, నేను వెళ్ళి అప్రోచ్ అవుతాను. డెఫినెట్గా ఏది బాగున్నా, అది ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఐఎమ్ రెడీ టు డూ. అండ్ ఇది జనరల్గా అందరిని అడిగే క్వశ్చన్, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ప్రాసెస్ ఏం సార్? మనం మేకర్స్కి టచ్లో ఉండాలా? ఆ రోల్ మందైతే అదే ఎత్తుక్కుంటూ వస్తుంది? లేదండి, ఆ రోల్ మందైతే వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా రికమెండేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి రికమెండేషన్స్ ఉంటారు, డైరెక్టర్ తరఫు నుంచి రికమెండేషన్స్ ఉంటారు. సో మేనేజర్, కో డైరెక్టర్, ఎవ్రీథింగ్. అంటే ఒక క్యారెక్టర్ ఉందంటే ఇది వరకు ఒక క్యారెక్టర్కి 4 కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు 40 మంది కాంపిటీషన్ ఉన్నారు. సో ఆ కాంపిటీషన్లోంచి ఆ క్యారెక్టర్ మనం చేసి అది ఎడిటింగ్లో కట్ అవ్వకుండా థియేటర్లోకి వచ్చి ప్రజెంట్ అవడం అనేది ఇట్స్ టాస్క్. చాలా అలా మారిపోయింది. సో అలాంటిది మనం డెఫినెట్గా టచ్లో ఉండాలి, వెళ్తూ ఉండాలి, కలుస్తూ ఉండాలి. అప్పుడు ఇప్పుడు సినిమా ముందు వెళ్ళాం అనుకోండి, డైరెక్టర్ అంటారు అరే ఇంకా టైం ఉందిరా, చాలా టైం ఉంది, నేను చెప్తానులే సూర్య అంటారు. అదే సినిమా స్టార్ట్ అయింది, అరే ముందు వస్తే బాగుండేది కదరా, అరే అసలు ముందు వచ్చి ఉంటే ఆ క్యారెక్టర్ నీకే చెప్పాను. సో ఇలాగా ఇట్స్ అ టైమ్.
అంటే మనం వాళ్ళకి టచ్లో ఉండే ఎందుకంటే ఒక మనిషికి ఒక డైరెక్టర్కి అంటే ఒక లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, అన్ని 24 క్రాఫ్ట్స్ మీద వర్క్, బిజీగా ఉంటారు, మైండ్ థింగ్ అంతా. ఆ క్యారెక్టర్ అంటే మనకే ఇవ్వాలి అని స్పెసిఫిక్గా ఉంటే డెఫినెట్గా పిలిచిస్తారు. ఒకవేళ ఆ టైంలో ఐడియా రాకపోతే మనం ఈ క్యారెక్టర్ సో ఎవరు వచ్చినా సరే అందులోంచి బెస్ట్ తీసుకుని వాళ్ళకి ఇస్తారు. సో అంటే ఇది మనకి ఇస్తారు, ఇది మనకి రాలేదు అన్న నేను ఎప్పుడూ బాధపడలేదు. మన దాకా వచ్చింది, మనకి ఇచ్చింది మనది, మనం ప్రూవ్ చేసుకోవాలి, దట్స్ ఆల్. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త జనరేషన్ అయితే వస్తున్నారు, అండ్ మీరు ఆల్రెడీ ఆ ఫేజ్ దాటేసి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసారు. ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్స్ కానీ మీకు వచ్చే రోల్స్ కానీ వేరున్నాయి. అండ్ వాళ్ళ కాంపిటీషన్ని తట్టుకొని మీరు ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే మీరు అడిషనల్గా అడాప్ట్ చేసుకున్న స్కిల్స్ ఏంటి? ఏమండి కొత్త పాత అనేది ఏం లేదు, ఐఎమ్ న్యూ బార్న్. మళ్ళీ ఇప్పుడు జనరేషన్ మారిందంటే మళ్ళీ నేను కొత్తగా ప్రజెంట్ అవుతున్నట్టే. సో అంటే ఆ యాక్టింగ్ అన్నది లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి. సో మనం ఒరిజినల్ గుడ్డు 5000 యూనిట్స్ కొనుక్కునే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు సినిమాని. అంటే యుగాంతం అయిపోయి ఒక కల్కి లాంటి సినిమాలో అంటే సో లాట్ ఆఫ్ అంతా జనరేషన్ మారిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మన క్యారెక్టర్ ఇస్తే మనం ఎలా చేయాలి కొత్త వాళ్ళతో, ఆ ఫీల్ ఎప్పుడు నేను ఆలోచిస్తాను అంతే తప్ప ఏదో మనం ఎప్పుడో వచ్చాము సక్సెస్ అయిపోయాము నెక్స్ట్ ఇంకో ఫేజ్ వస్తుంది ఆ ఫేజ్ని ఎలా ఎదుర్కోవాలని అదే ఉండదు. ఐఎమ్ న్యూ. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కొత్తగానే ఉండదు. ఇప్పుడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ 10 సినిమాల్లో చేసినా ఆ క్యారెక్టరైజేషన్ వేరుగా ఉంటుంది. సో ఆ ట్రెండ్లో ఇప్పుడు ఏ క్యారెక్టరైజేషన్ ఉంది, ఏం ఫాలో అవ్వాలన్నది నేను ఆలోచిస్తాను, దట్స్ ఆల్. అంతే తప్ప ఎప్పుడు వచ్చాము సక్సెస్ అయిపోయామో ఫెయిల్యూర్ అయ్యామా ఇవన్నీ నాట్. అసలు నిన్నటిది మనకి అవసరం లేదు, రేపటి ఏంటో అన్నది మనకు తెలియదు. జస్ట్ స్టిల్ నౌ ప్రజెంట్ మనం ఏం చేయగలుగుతున్నాం అన్నది నేను 100% దానికి వాల్యూ ఇస్తాను. అండ్ సూర్య అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన పర్సన్, ఇండస్ట్రీకి కొత్త కాదు, ఆడియన్స్కి కొత్త కాదు. కాకపోతే మీ లైఫ్లో ఒక కొంత చిన్న ఫేజ్ అయితే ఒక సమస్య అయితే నడిచింది, అది జరిగిపోయిన ప్రస్తావన కాబట్టి నేను దాన్ని ప్రస్తావించట్లేదు. అది అయిపోయిన తరువాత మీరు ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఎవరన్నా దూరం పెట్టడం కానీ, తెలిసిన వాళ్ళైనా సరే మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరిగింది? లేదు అంటే వాళ్ళ దూరం పెడతారో లేదో తెలియదు అని నాకే అన్కంఫర్టబుల్గా అనిపించింది. అరే ఏమనుకుంటారో ఏంటో అనేది. తర్వాత అరే ఏమనుకోవడానికి మనం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా అనుకోవచ్చు, నిజంగా మనం డేర్ టు ఎదురుగుండా ఫేస్ చేసిందే కదా అని చెప్పి నేను అందరినీ అప్రోచ్ అవుతున్నాను. ఎవరి దగ్గర కూడా అలాంటి ఏం ఫీలింగ్ నాకు ఎప్పుడు చూపించలేదు. ఎందుకంటే నేనంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనకు సినిమా తప్ప వేరేది ఏం తెలియదు. నేను ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడో ఉంటున్నాం, ఎక్కడో తింటున్నాం. సో పోయేది మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే, అదైతే కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో రాజమండ్రిలో పుట్టి ఎక్కడో చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తామో ఏంటో అన్నది వేరే థాట్ అయితే లేదు. పోయేదైతే మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ ఇండస్ట్రీలోనే, సినిమా అంతే. అండ్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఒక సీరియస్ క్వశ్చనే. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఏదైతే ఒక హత్య కేసులో మీ పైన ఆరోపణలు వచ్చినాయో అది ఆరోపణలు వచ్చినాయి, మీరు లీగల్గా ఫేస్ చేశారు, మీ ప్రమేయం ఎంత మాత్రం లేదని చెప్పి మిమ్మల్ని కనీసం మీకు నోటీసులు ఇచ్చారు కానీ అరెస్ట్ కూడా చేయలేదు. మీరు బయటకు వచ్చేసారు దాని నుంచి, కోర్టు ద్వారానే బయటకు వచ్చేసారు, మీకు ఎలాంటి ప్రమేయం లేదు. బట్ ఎక్కడో మీలోనే మానసికంగా బాగా కుంగిపోయినట్టు. అవును, అంటే మీరు తప్పు చేయకుండా బయటకు వచ్చేసినా కానీ అది పలుగురికి చెప్పుకోవడానికి కూడా మీరు సరైన ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు నలుగురిని కలవడానికి కూడా కొంత టైం తీసుకున్నారు. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు సార్ అంత? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక మనిషి కష్టపడి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, స్ట్రగుల్. వెంటనే ఒక నిందొచ్చి మీద పడిన తర్వాత దాన్ని ఫేస్ చేయగలగడం షాక్ లాగే ఉంటుంది. ఆ ట్రాన్స్లోంచి నేను బయటికి రావడానికి టైం పట్టింది అంతే తప్ప నేను ఏదో చేశాను నాకు ఏదో అయిపోతుంది అన్న ఫీల్ నాకు ఎప్పుడూ లేదు. నేను ఇంతకుముందు మన ఐడ్రీమ్ ఇంటర్వ్యూస్లో కూడా సార్తో కూడా నేను ఇదే టాపిక్ డిస్కస్ చేస్తే హార్ట్ఫుల్ చెప్పేశాను నేను ఓపెన్గా, ఇది మై సిచ్యువేషన్. అంటే ఎంతో కష్టపడి మన ఊర్లో మీరు అన్నారు ఏదో చిన్నప్పటి నుంచి పారిపోయి వచ్చి 7th క్లాస్లో మళ్ళీ మినిమం అన్నా చదువుకుని రావాలని చెప్పి ఆ 10th ఫినిష్ చేసి ఇంటర్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి మనం ఇంత ఇండస్ట్రీ తప్ప వేరేది ఏం లేదు. అంటే హీరో ఇలా అయిపోవాలని కాదు, చిరంజీవి గారిని ప్రభుదేవ గారిని వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని అరే మనం కూడా డాన్స్ బాగా చేయాలి, యాక్టింగ్ బాగా చేయాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్కి ఉంటుంది అది. సో అలా అంత కష్టపడి ఎదిగిన తర్వాత టక్మని మనకు సంబంధం లేని ఒక నిందొచ్చి మన మీద పడితే హౌ టు ఫేస్ ఇట్, ఎలా ఫేస్ చేయాలి, నేను ఏం చేయాలి
అరే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది టక్మని. ఇప్పుడు ఒక మంచోడు ఒక దొంగ పక్కన మంచోడు ఉన్నా సరే వాడిని కూడా తీసుకెళ్ళి దొంగే అంటారు. దాన్ని దొంగ 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 అని 10 సార్లు చూపించేసరికి ఆడియన్స్ కూడా ఏమవుతారు, ఈడు దొంగే ఇంకా అంతే. ఇప్పుడు ఎలా మారిపోతుందంటే మన మెయిన్ ఇండస్ట్రీ కానీ ఏదైనా పార్టీ కానీ జరుగుతుంటే ఒక 5-6 ఫ్రెండ్స్ కలిస్తే మందు తెచ్చుకుంటారు, సోడాలు తెచ్చుకుంటారు, గ్లాసులు తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటారు, కానీ స్టఫ్ తెచ్చుకోరు, తక్కువ తెచ్చుకుంటారు. ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆడే స్టఫ్. ఆ పార్టీ అయ్యేలాగా వాడి గురించి అనలైజ్ చేస్తూ వాడు బ్యాడ్ గుడ్ అన్నీ మాట్లాడుకుని అండ్ లాస్ట్కి ఫైనల్గా గుడ్ చేస్తారో బ్యాడ్ చేస్తారో అన్నది మనకి టాస్క్లా ఉంటుంది. సో అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం అందరూ. ఆ 6 మెంబర్స్ కలిసి 6 మూవీస్ చేస్తారు, అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఆడియన్స్ మనం మధ్యలో ఉన్న సర్కిల్లోంచే మనకి ఏదైనా వస్తుంది. ఆడియన్స్ అందరూ మెచ్చుకోవాలనే కదా మనం చూస్తాం. సో అది పాజిటివా నెగిటివ్ అన్నది మనం వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి మనం రిప్రజెంటేటివ్ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనం ఏంటి అన్నది తెలుస్తుంది. బట్ ఎనీహో మీరు ఆ ఫేజ్ దాటేశారు, సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నారు, వెరీ హ్యాపీ సార్. అండ్ ఒక్కసారి మీకు అభ్యంతరం